అందరికీ. నేను ఒక కొరడాను. నన్ను తోలు ముక్కలతో హుక్స్తో తయారు చేశారు. ఎవరినైనా కఠినంగా శిక్షించడానికి నన్ను ఉపయోగించేవారు. ఆ రోజులు రోమియుల పాలనలో యూదుల పస్కా పండుగ సమయంలో జనసమూహం ఎంతో ఉత్కంఠగా ఉండేది. ఒకరోజు పాలకుడు పిలాతు యేసు అనే నిరపరాధి మనిషిని శిక్షించమని ఆజ్ఞ ఇచ్చాడు. యేసుక్రీస్తు ఎలాంటి తప్పు చేయలేదు. ఆయన ఏమైనా మాట్లాడతారా అని నేను గమనిస్తూ ఉన్నాను. పిలాతు అడిగినప్పుడు ఆయన నిశ్శబ్దంగా నిలబడ్డారు. అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ప్రజలని సంతోషపెట్టడానికి ఆయన్ని సిలువ ఎక్కించే ముందు కొరడాతో కొట్టించారు. నా హుక్స్ ఆయన తాకిన ప్రతిసారి ఆయన శరీరం వచ్చి చాలా నొప్పిని అనుభవించారు. ఆ దృశ్యం చూసి నా హృదయం తట్టుకోలేకపోయింది. ఒకరిని నిజంగా ప్రేమిస్తే ఎంత నొప్పి అయినా అనుభవించవచ్చా అని. ఆయనకి మనుషుల మీద అంత ప్రేమ. ఎంత నొప్పి అయినా నీకోసం భరించే అంత ప్రేమ. అప్పుడు నాకు ఒక సత్యం గుర్తుకొచ్చింది. ప్రవక్త చెప్పినట్లు ఆయన గాయాల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన బాధ వెనుక ప్రేమ యొక్క మహిమ ఉంది. ఆయన ప్రేమ ఎంత గొప్పదో నేను నా జీవితంలో చూశాను. మీరు కూడా ఆ ప్రేమను అనుభవించాలి. ఈ సంఘటన బైబిల్లో ఎక్కడుందో మీకు తెలుసా? బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.